దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. అంటే తండ్రిని దేవుడు, ప్రభువైన క్రీస్తు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుళ్ళే. అలాగే మనం ఎంత చదివినట్టు లేఖనంలో పద్మాస్ దీవులో ఉన్నటువంటి యోహాను గారు ఆత్మవశుడై పరలోకానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సమూహం కనపడ్డదట. ఆ సమూహం ఎక్కడి నుంచి వచ్చారో లిస్ట్ చెప్పారు. ఆయా భాషలో, ఆయా ప్రజలు, ఆయా ప్రాంతాలలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గొప్ప సమూహం కనిపించింది. ఆ సమూహము ఏ మనుషుడును లెక్కింపచాలి. వాళ్ళందరూ కూడా తండ్రిని దేవుని ఎదుటను, ప్రభువైన క్రీస్తు ఎదుటను ఆ సింహాసనం ఎదుట నిలబడి ఏమని చెప్తున్నారండి? గొర్రెపిల్ల నిలవబడి సింహాసనాసీనుడు అయిన మా దేవునికి గొర్రెపిల్లకును మా యేసుక్రీస్తు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. తండ్రి దేవునికి ఒక్కరికే చెప్తున్నారా? ఇద్దరికి లేదు. యేసుప్రభు కదా, స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు కదా, ఆరాధనకు పాత్రుడు కదా. అంటే ఆ విషయం తెలుసుకుంటారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను సత్యవాక్యము అనేటువంటి అంశం చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే సత్యవాక్యం. సత్యవాక్యం అంటే ఈ లోపల చాలా వాక్యాలు ఉంటాయి, గోడ మీద అక్కడ రాస్తుంటారు. సత్యవాక్యం అంటే అర్థం ఏంటి? దేవుడు సత్యవాక్యాన్ని బోధకుల్ని ఏమంటాడంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దేవుని యొక్క యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను సత్యవాక్యము నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని తిమోతి గారికి అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ మైదానం ఎలా ఉండాలి, సత్యవాక్యమును ఏం చేయాలండి? సరిగా విభజించాలి. ఎందుకు సత్యవాక్యం అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది అది మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అంటే తండ్రిని యేసుప్రభు తండ్రిని దేవుడితో ప్రార్థన చేస్తూ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఈ వాక్యమే సత్యము. అదన్నమాట. ఏంటి సత్యం? వాక్యమే సత్యం. సత్యం వారు ఏం చేయాలంటే తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎలా చేయాలండి? మనంతా జాతీయ కొంచెం వాక్యం రా ఏం చేయాలి? మనందరూ కూడా తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి. చేస్తున్నావా? సత్యవాక్యం సరిగా ఉపదేశించే పరిస్థితి ఉందా? ఉంటే సత్యవాక్యం అర్థమైన వాళ్ళు ఆత్మతో సత్యంతో తండ్రిని ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారు. సత్యాన్ని మనం ఏం చేయాలని దాని గురించి మనం తెలుసుకుందాం. కీర్తన సామెత్ర గ్రంథం 23వ వచనం మనం చదవండి. సామెత్ర గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనం చాలా గొప్ప మంచి మాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అనే విషయం మనం తెలుసుకోవాలి. సత్యమును ఏంటంటే సత్యమును అమ్మేస్తున్నారా? ఏం చేయాలండి? సత్యవాక్యమును ఎవరిని కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కడ దొరికితే సత్యవాక్యం దొరికిందంటే దాన్ని ఏం చేయాలి? మనం కొనుక్కోవాలి. ఎవరైనా కొనుక్కుంటారండి? 1+1 అదే కొనుక్కుంటే ఒకటి ఫ్రీ అంటే ఏ ఫ్రీ చూస్తాం మనం? మన డబ్బులకి మనకే ఇస్తాడండి. అది ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఏం చేస్తాడు? ఆడు ఏదైతే దేనికైతే తయారు చేస్తాడో ఆ రేటుకి ఇస్తాడు. కానీ రేట్ మాత్రం ఎక్కువ వేస్తాడు. 1+1 అంటాడు. అప్పుడు మనం అందరూ ఎగబడి కొంటాం కదా. కానీ ఇక్కడ సత్యమును ఏం చేస్తారు? ఇప్పుడు అందరూ కూడా
అమ్మేస్తున్నారు. ఒకవేళ మనం కూడా అమ్మేస్తున్నామా? అది కూడా ఆలోచే. ఇప్పుడు అమ్మేయకుండా ఏం చేయాలి? కొనుక్కోవాలి. కోరుకోవాలి. కొనాలంటే ఏం చేయాలండి? కొనాలండి, కొనుక్కో. ఏంటి సత్యవాక్యం కొనుక్కోవాలి అంటే? కొనుక్కోవటం అర్థం ఏంటి? సత్యవాక్యం ఎక్కడైతే చెప్తున్నారో దాన్ని ఆస్వాదించాలి, గ్రహించాలి, ఆలోచన చేయాలి. ఆహా, ఇదా సత్యము, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అనే ఆలోచన మనకు రావాలి. అది కొనుక్కోవడం అంటే. ఏమని చెప్పాలంటే అందరూ ఎంత గొప్ప సత్యం ఉందో చూడండి అందరూ. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయినని మీరు చెప్పుడు. ఓకే, దేనికి ఎంత డబ్బు ఇచ్చారు? ఏమని చెప్పడానికి? ఏమంటే వాళ్ళు ఎవరాళ్ళు? మీరు వినండి, శిష్యులు కాదు, వాళ్ళు ఎవరాళ్ళు? సైనికులు. దేనికున్నారు? సెక్యూరిటీ గార్డ్స్. ఏం చేయాలి? రాత్రి కాపలా కాసేటప్పుడు ఏం చేశారండి? చాలా ద్రవ్యం ఇచ్చి చెప్పవలసిన మాట ఏంటంటే, మేము నిద్రపోవచ్చు. ఎందుకు నిద్రపోవాలా? కాపలు ఎందుకు పెట్టారు? మీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? నిద్రపోవచ్చుండగా ఏమండి యేసు ప్రభు శిష్యులు వచ్చి ఏం చేశారంటే శవాన్ని తీసుకెళ్ళిపోయారు. చెప్పండి అన్నారు. ఓకే, ఆ తర్వాత జరిగిన విషయం చూద్దాం. ఇది ఒకేలా నాయకుడు ఉన్నాడే, ఆయన చెవిని పడిన ఎడలా సమ్మతించదు. మేము అతనికి సమ్మతిపరుస్తాం. మీరు వదిలేండి కేసుని, మేము డబ్బులు ఇచ్చాం, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. మీకేమీ తొందర కలగకుండా. మీకేం తొందర ఉందరా? మీరు డబ్బులు ఇచ్చాం కదా, మీకు ఎందుకు ఎలా చెప్పండి మీరు అందరూ కూడా. అప్పుడు వారు అప్పుడు ఆ ద్రవ్యాన్ని తీసుకుని తమకు ఏం బోధించారండి? బోధించారు. బోధ జరిగింది కదా. ఏం బోధ? తప్పుడు బోధ జరిగింది. సత్యాన్ని అమ్మేస్తున్నారు. ఈ మాట ఓహో, ఏమండి వ్యాపించిందా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రవేశించింది ఇది బోధ? యూదుల్లో ప్రవేశించి నేటి వరకు అంటే ఏంటో ఈ రోజు వరకు ఏమైందండి? ప్రసిద్ధమై ఉన్నది. ఏ ప్రసిద్ధమై ఉంది? అబ్బా, 2000 సంవత్సరాలు, 2500 సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం ఇచ్చిన ద్రవ్యము, డబ్బు ఎఫెక్ట్ యూదుల్లో ఇప్పటికీ కూడా ఎలా పనిచేస్తుంది? యేసు ప్రభు తిరిగి లేపాలా, శిష్యులు ఎత్తిపోయారు. అదే ఉంది. అవునండి, దానికి అంత పవర్ ఉంటుంది. ఆ రోజుల్లో అది కొనమరుగైందా? లేదంటే అది ఇప్పటికీ యూదులు ఏం చేస్తారు? మనం అంటే యేసు దేవుడు, ఆయన ఉన్నాడు, ఆయన చేసాడు, మనం అంటారు. యూదుల దగ్గరికి వెళ్తే అలాగ అంటారు. ఇప్పుడు మీరు వెళ్ళండి, తెలుసులేమో మంది ఇలాగెంటుంటారు, అలాగే ఎలా ఉందండి? ఘోరంగాను బహులోతుగాను ఉంది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? యేసు ప్రభు అలా ఎత్తుకెళ్ళిపోరంట. అన్న వరకు ఉన్నావా? అసలు 3 రోజులు చచ్చిపో, సమాధి నుండి కుళ్ళిపోయిన సమయం ఎలా లేపబడుతుందా? లేపబడిందా లేదా? ఆయన అన్నాడు కదా. ఎలా చెప్పుకొచ్చున్నాం? మీరు అన్నారన్నమాట, చదివారు కదా. అంటే ఇప్పటికీ యూదులు ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మరు. ఈనాడు కూడా ఒకవేళ యేసు ప్రభు నమ్మితే ఏం చెప్తారంటే, తిరిగి లేపబడలేదు కదండి, యేసు ప్రభు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన లేపబడలేదు, దేవుడేనండి. లేకపోతే నీకు నచ్చినట్టుగా నువ్వు ఎలాగ ప్రకటన చేసుకుంటే, నువ్వు ఎలాగ అనుకుంటే అలా అనుకుంటారు. కానీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు మరణం అనేది లేదు. ఆయన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక తండ్రైన దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆయన చాలా లాజిక్ చెప్తున్నాడండి. యేసు ప్రభు వారు చనిపోయారు ఆయన చెప్తూ, యేసు ప్రభు వారు చనిపోయారు. చనిపోయినట్టు ఆయన ఎవరు లేపారు? చనిపోయినట్టు ఆయన ఎవరు లేపారండి? దేవుడు లేపారు. ఏ దేవుడు? యెహోవా లేపారు. అంటే ఈయన లేపడలేదు కాబట్టి, ఈయన లేపడలేదు,
ఇంకొకరు లేపుతాను, అదే వాటర్ బాటిల్, ఇదిగో నేను ఇలా లేపాను, నేను లేపుతాను కదా బాటిల్ వేసింది అని చెప్పి యేసు ప్రభువుని ఒక ఆయన లేపారు కాబట్టి ఆయన దేవుడు కాదు. దేవుడైతే ఆయన లేచిపోతారు కదా అని. తండ్రి దేవుడు ఏం చెప్పారంటే మరణము ఆయన బంధించి ఉంచడం అసాధ్యం కనుక వేరే చోట ఏమంటాడంటే తండ్రి దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన లేపాను అని మాట ఉంటుందండి. యేసుప్రభు వారికి చావలేదండి. యేసుప్రభు వారికి యేసుప్రభు వారికి చావలేదు. ఆయన అలాగే లేపడతాడు కాబట్టి మరణ వ్యాధులను తొలగించి ఏం చేశాడంటే తండ్రిని దేవుడు యేసుప్రభుని లేపడం జరిగింది. అంచేత దాన్ని బట్టి కూడా యేసుప్రభు దేవుడు కాదు అనేటువంటి ఆలోచన ఒకటి కాదు, చాలా 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 సంగతులు నేను యేసుప్రభు గురించి చెప్పాను కాదు, కానీ ఆ సందర్భంలో ఎందుకో నాకు ఆలోచన వచ్చింది, ఆ విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇంకొక ఆలోచన మనందరం చదవం. ఎవరు లెక్కింపజాలి, ఏ మనుషులు లెక్కింపజాలని జన సమూహము ఆయన్ని తండ్రి దేవుని ఏం చేస్తున్నారండి? స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తోత్రాలు అంటున్నారు. కింద చూస్తే సాష్టాంగ నమస్కారం చేశారు తండ్రి దేవునికి, యేసుప్రభుకి. పరలోకంలో దూత సమూహము ఇంకో చోట చదివాం మనం 5వ అధ్యాయంలో 9వ వచనంలో చూసాం, ప్రకటనలో ఉండండి. అక్కడ కూడా దేవదూతలు, అక్కడ ఉంది కోట్ల కొలదిగా ఉండేను. కోట్ల అంటే లెక్కలేని దేవదూతలు కూడా యేసుప్రభుని ఆరాధిస్తే భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టి యేసుప్రభుని ఏం చేస్తామంటే అమ్మేస్తాం అన్నారు. అమ్మేస్తారు. ఇక్కడ మనం చూసిన దాంట్లో అమ్మేస్తారు లేదా? అందుచేత సత్యమైనది అది అనుకుందండి, దూరంగాను లోతుగానే ఉంది. దాన్ని పరిశీలన చేసిన వాడు ఎవడు? ఎవరే అంటే గుడ్డ చేను పడినట్టు వాటి ఏదో చెప్పేశారు, ఏదో అయిపోయింది, విదేశం వెళ్ళిపోయాము ఇవాళ. అందుచేత మనం ఏం చేయాలంటే సత్యాన్ని అమ్మకూడదు, అమ్మేశారు. సత్యము ఎలా ఉంటుంది? లోతుగా ఉంటుంది, దూరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అది కష్టమైన, దూరమైన, లోతుగా ఉన్న, భారంగా ఉన్న ఏం చేయాలంటే మనం అందరూ కూడా దాన్ని భద్రపరచుకొని దాన్ని పొందడానికి మనం అందరూ కూడా ప్రయత్నించాలి. సామెతల గ్రంథము 4వ వచనంలో ఒక గొప్ప మాట సొలొమోను గారు చెప్తున్నారండి, చాలా మంచి మాట చెప్తున్నారు. కనుక ఏం సంపాదించుకోవాలండి? జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి, ఇదిగో నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. ఏం చేయాలండి? అప్పుడు ఎందాక చదువు సత్యం, దాన్ని ఏంటి? కోరుకోవాలి. ఇప్పుడు ఏం చేయమంటాడు? నీలో నీ సంపాదన కొంచెం తీసుకుని అంత ఇచ్చి. ఇప్పుడు ఏం చేయాలండి? సత్యాన్ని ఏం చేయాలండి? కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలి? నీ సంపాదన అంత ఇచ్చి. ఏమిచ్చి కొనుక్కోవాలి? ఎవరన్నా పెట్టుబడి పెట్టి ఏదైనా కొనాలంటే కొంటారా? దైవ సంబంధమైనది ఏదన్నా ఏమండి కొనమంటే కొంటారా? డబ్బులు నీ సంపాదన అంత ఇచ్చి ఏం చేయాలండి? బుద్ధి సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. కనుక సత్యాన్ని కొనుక్కోవాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి. కొత్తగా వాక్యంలో పిలిపి పత్రం ఉంటుంది. క్రీస్తుని ఏం చేయాలి? సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధి జ్ఞానం సంపాదించుకోవాలి. నీ ఆస్తి తెచ్చి ఏం చేయాలండి? ఏమంటే మనం చిరిగిపోలు పట్టలేసుకున్న పర్లేదంటే కదండి, సత్యం మంచి పుస్తకం కొనుక్కోవాలంటే, వాక్యం కొనుక్కోవాలి, దేవుడి మాటలు కొనుక్కోవాలి, ఆస్వాదించాలి, తెలుసుకోవాలి, అమ్మేయకూడదండి. దావీదు మహారాజుతో ఒక మాట తీసుకోవచ్చు. దైవ నియమాన్ని మనం ఉల్లంఘిస్తున్నామా, అనగా సత్యాన్ని దూరంగా ఉంచుతున్నామా? చాలా లోతైంది. సత్యాన్ని మనం అసత్యంతో దూరం మన యొక్క జీవితాలు, మన అద్భుతమైనటువంటి గ్రంథాలు మనకు దేవుడు ఇచ్చాడు. లేఖనాలు మనం ధ్యానిస్తూ కూడా మన యొక్క జీవిత పరిస్థితులు సత్యంలో నడుచుకుంటున్నామా అని మనకి చాలా హెచ్చరికలు మనం లోతుగా ఆలోచించినట్లయితే సహోదరులు మనకు తెలియజేశారు. మనం అంటే క్రీస్తుని అమ్మేస్తున్నామా అంటే ఆయన సత్యాన్ని మనం దొరికేస్తున్నామా? చాలా అద్భుతమైన విషయాలు చాలా లోతుగా మనకందరికీ అర్థమయ్యేటట్లుగా సహోదరులు వివరించారు.
ఈ ఉన్నతమైనటువంటి ఈ పాట విషయంలో నేను ఎంతో తృప్తి చెందాను. ఈ విషయంలో సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ యొక్క ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే మనల్ని ఆ విధంగా తప్పుదారులు పెట్టడానికి సాతాను అనేకమైన కార్యరూపాలు దాల్చుకుని ఎవడు బాగా చెప్తున్నాడు ఈ లోకంలో క్రీస్తు గురించి వాడితో వెళ్ళటం, వాడు క్రీస్తు దేవుడు కాదని చెప్పించే విధంగా నడుస్తుంది. మనము అంటే ఎవరిని చెప్పినా ఏం చేసినా మన దేవుడు క్రీస్తు. ఎవడు నా యందు నిలిచునో నేను ఎవరి యందు నిలిచునో వాడు బహుగా ఫలిస్తాడు అనే వాక్యాన్ని మనం నమ్మి మన మైండ్లో ఉండాలంతే.